ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులకి కేంద్ర నాయకత్వం మంచి అవకాశాలు అయితే ఇవ్వడం జరిగింది. పురంధేశ్వరి గారికి ఉపాధ్యక్షురాలుగా, అలాగే రామ్ మాధవ్ గారిని ఉపాధ్యక్షుడిగా నియమించారు. నితిన్ నబీన్ గారు ఈ టీంని అయితే ప్రకటించడం జరిగింది. ఉపాధ్యక్షులుగా ఇద్దరిని మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వారిని ప్రకటించారు. దీంతో పాటు విష్ణువర్ధన్ రెడ్డికి ఏమొచ్చేసి పార్టీ జాయింట్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. అలాగే మాజీ మంత్రి స్మృతి ఇరానీ గారికి పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇక కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఏమొచ్చేసి పార్టీ కోశాధికారిగా నియమించడం జరిగింది. మరి పీయూష్ గారు ఏమొచ్చేసి క్యాబినెట్లో ఉన్నారు. మరి ఇప్పుడు ఆయన క్యాబినెట్లో ఉంచుతారా, లేకపోతే ఆయన అక్కడి నుండి తీసేసి ఆ పదవిని వేరే వాళ్ళకి ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేది ఇంకా తెలియలేదు. కానీ ప్రస్తుతానికి ఈయన్ని పార్టీ కోశాధికారిగా నియమించారు. ఇలా మొత్తం నితిన్ నబీన్ గారు అయితే 13 మంది ఉపాధ్యక్షుల్ని, అలాగే మిగతా దీంట్ని కూడా ప్రకటించడం జరిగింది ఆయన టీంని. సో ఇప్పుడు బీజేపీ ఆంధ్రప్రదేశ్కి మంచి అవకాశాలు ఇచ్చింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే క్యాడర్ని సరిగ్గా సమన్వయం చేయలేకపోతున్నారు. అది ఆ కొరత తెలంగాణలోనూ ఉంది, ఆంధ్రప్రదేశ్లోనూ ఉంది. ఈ కొరతని కొంచెం తీర్చుకోగలగాలి. అంటే క్యాడరు బీజేపీకి ఓటేద్దామని బీజేపీ మీద అభిమానంతో ప్రజలు ఉన్నారు చాలా వరకు. దాన్ని ఒక క్యాడర్గా తీసుకురాలేకపోతున్నారు. వాస్తవం ఏంటంటే ఇక్కడ కొన్ని టెక్నికల్ సమస్యలు ఉంటే ఉండొచ్చేమో కానీ నాయకులు ఎవరన్నది కూడా అసలు బీజేపీలో తెలియదు మనకి ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి. అదే తెలంగాణ విషయానికి వచ్చేసరికి నాయకులు తెలుసు, కానీ ఈ నాయకుల్లో సమన్వయం లేదు. మన దగ్గర 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఏ నియోజకవర్గంలో ఉన్నారో కూడా తెలియదు. వాళ్ళైనా పునః ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్యాడర్ని సమన్వయం చేస్తున్నారంటే బహుశా అది కూడా కనిపించడం లేదు. కూటమిలో కొట్టుకుపోతూనే ఉన్నారు. కొట్టుకుపోవడం తప్పు, అంటే కూటమిలో ఉండడం తప్పు కాదు, కానీ వాళ్ళు కూటమిలో కొట్టుకుపోవడం వల్ల బీజేపీ నాయకులు ఎమ్మెల్యేలు, మరి తెలుగుదేశం ఎమ్మెల్యేలు అన్న విషయం కూడా తెలియడం లేదు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకి. ఇక ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఉన్నటువంటి క్యాడర్ని సరైనటువంటి నాయకులు, అంటే స్థానిక ఎమ్మెల్యేలు కాదు, ఒక నాయకుడు నడిపించేవాడు కావాలి బీజేపీలో. అప్పుడే తెలంగాణలోనైనా సరే, ఆంధ్రప్రదేశ్లోనైనా సరే, కర్ణాటకలోనైనా సరే, తమిళనాడులోనైనా సరే, ఈ 4 రాష్ట్రాలను నడిపించడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కేరళ వేరు, తమిళనాడు వేరు, కేరళ వేరు. ఆ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. అయినా సరే తమిళనాడులో నాగేంద్రన్ గారు బాగానే నెట్టుకొస్తున్నారు. ఇక్కడ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఒకే రకంగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ తెలంగాణ డిఫరెంట్. అక్కడ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఒకే రకంగా ఉంటుంది, కానీ నాయకత్వ కొరత ఉంది ఆంధ్రప్రదేశ్లో. అక్కడ ఆ యొక్క కొరత తీర్చగలగాలి. మరి ఇప్పుడు పురంధేశ్వర్ గారికి ఉపాధ్యక్షులుగా పదవి ఇచ్చారు కాబట్టి వాళ్ళు పైనుంచి కాకుండా గ్రౌండ్ లెవెల్లో పనిచేయగలగాలి. ఈ మాటలంటే బహుశా నా మాటల్లో కొంత ఇది ఉండొచ్చు, కానీ వాస్తవాలు అయితే ఉన్నాయి. నా మాటల్లో వాస్తవాలు కూడా ఉన్నాయి. ఎందుకు నేను చెప్తున్నానంటే క్యాడర్ని ఎప్పుడూ కోల్పోకూడదు. ఆ క్యాడర్ని మనం దక్కించుకోగలగాలి. అధికారం వస్తుందా, పదవులు వస్తాయా రావో పక్కన పెట్టండి. క్యాడర్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి ఒక పార్టీని ఒక క్యాడర్ నమ్మిందంటే 2-3 దశాబ్దాల వరకు నమ్ముతూనే ఉంటారు. అలా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు రావచ్చు. అంటే ఇప్పుడు చెడ్డ రోజులా అంటే బీజేపీ అధికారంలోకి రావచ్చు. అప్పుడు కొన్ని మనం అనుకున్నవి సాధించడానికి అవకాశం ఉంటుంది.